పొడి చర్మాన్ని సైంటిఫికల్లీ జిరోసిస్ అని అంటారు. సాధారణంగా వాతావరణంలో మార్పుల కారణంగా డ్రై స్కిన్ ఏర్పడుతూ ఉంటుంది. ముఖ్యంగా శీతాకాలంలో డ్రై స్కిన్ సమస్య ఎక్కువ. చలికాలంలో చర్మం పొడిబారి పలసుగా మారినట్లు ఉంటుంది. ఈ సీజన్లో స్నానానికి వేడి నీళ్లు ఉపయోగించడం వల్ల కూడా చర్మం పొడిబారుతూ ఉంటుంది. క్లోరినేటెడ్ నీటిలో స్విమ్ చేసినా అదే జరుగుతుంది. సబ్బులు, డిటర్జెంట్ ఉత్పత్తులతో చర్మాన్ని రుద్దడం వల్ల కూడా చర్మం తేమను కోల్పోయి పొడిగా మారుతూ ఉంటుంది. దీని కారణంగా బయటికి వెళ్లాలంటేనే చాలా మంది ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. చాలా మంది డ్రై స్కిన్ సమస్య నుంచి తప్పించుకునేందుకు బ్యూటీ కేర్ ప్రోడక్ట్స్ వినియోగిస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా మాయిశ్చరైజర్స్ ను ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. చర్మ సంరక్షణ కోసం కేర్ తీసుకోవడం తప్పు కాదు, కానీ సహజ పద్ధతుల్లో చేస్తే ఆరోగ్యానికి, చర్మానికి మంచిది. శీతాకాలంలో చర్మం పొడిబారకుండా ఉండేందుకు కొన్ని రకాల ఆహార పదార్థాలను డైట్లో భాగం చేసుకోవాలంటున్నారు నిపుణులు. దీంతో మాయిశ్చరైజర్స్ వాడే పని తప్పుతుందని చెబుతున్నారు. శీతాకాలంలో చిలకడ దుంపలు విరివిగా లభిస్తాయి. వీటిలో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. చిలకడ దుంపలను తినడం వల్ల చర్మానికి రక్షణగా నిలుస్తుంది. ఇది శీతాకాలంలో చర్మానికి జరిగే డ్యామేజ్ నుంచి రక్షిస్తుంది. అలాగే బచ్చల కూరలో కూడా స్కిన్ హెల్దీగా ఉంచే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్లు, పోషకాలు, ఖనిజాలకు పవర్ హౌస్ బచ్చల కూర అని చెప్పవచ్చు. ఇవి చర్మ కణాలను రిపేర్ చేయడంలోనూ కీలక పాత్రను పోషిస్తూ ఉంటాయి. మీ తోటలో పెంచే కలబంద కూడా చర్మం పొడిబారకుండా ఉండేందుకు సహాయపడుతుంది. కలబందలో మ్యూకోపాలిసాకరైడ్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని తేమగా ఉండేలా చేస్తాయి. కాబట్టి కలబంద గుజ్జును ముఖానికి, ఒంటికి రాసుకోవడం వల్ల డ్రై స్కిన్ సమస్య నుంచి బయటపడవచ్చు. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. ఈ యాసిడ్స్ చేపల్లో పుష్కలంగా ఉంటాయి. చలికాలంలో చేపలు తినడం వల్ల చర్మం, జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. చేపలను డీప్ ఫ్రై చేసి తినడం కంటే స్టీమ్ లేదా గ్రిల్ చేసి తీసుకుంటే ఒంటికి చాలా మంచిది. డ్రై ఫ్రూట్స్లో అన్ని రకాల పోషకాలు ఉంటాయి. వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల చర్మానికి, జుట్టుకు కూడా చాలా మంచిది. నట్స్లోని ముఖ్యమైన కొవ్వులు, ఆమ్లాలు చర్మ కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి. అంతేకాదు స్కిన్ సెల్స్ పునరుత్పత్తిని ప్రోత్సహిస్తాయి. డ్రై స్కిన్ సమస్యతో బాధపడే వారికి పాలు మంచి ఎంపిక. పాలల్లో కాటన్ బాల్ను నానబెట్టి ముఖమంతా అప్లై చేసి కాసేపటి తర్వాత నీటితో కడుక్కోవాలి. స్కిన్ ఆయిల్స్ను చెక్కు చెదరనీయకుండా చర్మం తేమగా ఉండే విధంగా సహాయపడే అనేక లక్షణాలు పాలల్లో ఉన్నాయి. ఇక డ్రై స్కిన్ ఉన్నవారు ఓట్స్ని పొడి చేసుకుని నీరు కలిపి మెత్తని పేస్ట్ లాగా చేసుకుని ముఖానికి అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత కడిగేయాలి. ఇలా చేయటం వల్ల చర్మంలో తేమ పోదు, స్కిన్ డ్రై కాకుండా ఉంటుంది. కొబ్బరి నూనెలో అనేక చర్మ సమస్యలను పరిష్కరించే గుణాలు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి కొబ్బరి నూనెను పొడి చర్మంపై అప్లై చేసుకోవచ్చు. ఇది చర్మానికి తేమను అందిస్తుంది. చర్మం మృదువుగా, కోమలంగా మారేందుకు సహాయపడుతుంది.